లేదన్నా, నేను కాల్ కూడా చేయట్లేదు. సర్లే. సో ఒక్కసారి మనము యూజ్ ఎఫెక్ట్ గురించి అండ్ ఫెచింగ్ డేటా గురించి రివైజ్ చేద్దాము. ఓకే. సో ఓకే. ఫస్ట్ వచ్చేసి నేను స్క్రీన్లో కూడా చెప్తాను, అంటే మీకు గుర్తుంటుంది. సో మన దగ్గర ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఒకటి ఉండే, దీంట్లో ఫ్రంట్ ఎండ్ ఒకసారి కోడ్ ఉందనుకుంటా ఆల్రెడీ. ఇప్పుడేం క్లాసు రైతులుగా చెప్పేది సాటర్డే ఈరోజు జరుగుతుందంట. 50 కొట్టారంట ఎవరో ఓకే. సో మనం ఏం చేసాము, యాప్ కంపోనెంట్ ఉంది కదా, నార్మల్ ఒక రియాక్ట్ కంపోనెంట్ ఇది, అవునా? అంతే అన్న. సో ఇన్ దిస్ రియాక్ట్ కంపోనెంట్ వాట్ we tried is we are trying to get the data from some back end server, అంతే కదా? అంతే అన్న. ఈ యూజర్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ అనమాట. ఎక్కడో నోడ్ జేఎస్ లోనో లేకపోతే జావాలోనో, మన కోర్ జావా అనే టెక్నాలజీలోనో, లేకపోతే పైథాన్ లోనో, లేకపోతే ఎక్కడైనా క్రియేట్, మనకు తెలియదు అది ఎలా క్రియేట్ చేశారు అనేది. ఓకే. కానీ నువ్వు దీన్ని ఇట్లా ఈ యూఆర్ఎల్ ని హిట్ చేయగానే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక డేటా ప్రిపేర్ చేసి నీకు డేటాబేస్ నుంచి డేటాను ప్రిపేర్ చేసి డేటాను తీసుకొచ్చి నీకు అనేది ఫెచ్ చేసి పెడుతుంది అనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ ఫెచ్ ఉంది కదా, ఈ ఫెచ్ అనేది ఒక డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ మెథడ్, రైట్? ఓకే. సో ఆ డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ మెథడ్ మనము ఫెచ్ చేసుకున్నాం. ఫెచ్ అంటే గెట్ అని. హెచ్టిటిపి మెథడ్స్ ఏమేమి నేర్చుకున్నాం మనం నార్మల్గా? హెచ్టిటిపి అంటే నార్మల్గా ఒక వెబ్ వరల్డ్లో ఒక ప్రోటోకాల్ అనమాట. ఓకే. సో ప్రోటోకాల్ అంటే ఒక సిగ్నల్ లాంటిది అనుకో. ఓకే. సో ఫర్ సపోజ్ ఆ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేస్తుంది, ఒక లేయర్ ని బిల్డ్ చేస్తుంది. ఆ లేయర్ లో ఏం జరుగుతుంది అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి, హెచ్టిటిపి మెథడ్స్ అని. సింపుల్ గా ఫస్ట్ వన్ వచ్చేసి గెట్ మెథడ్ ఒకటి ఉంటుంది, పోస్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది, పుట్ మెథడ్ ఒకటి ఉంటుంది, డిలీట్ మెథడ్ ఒకటి ఉంటుంది, ప్యాచ్ మెథడ్ ఒకటి ఉంటాయి. సో ఇవెందుకంటే క్రెడ్ ఆపరేషన్స్ చేయడానికి జనరల్ గా ఒక ఇన్ఫర్మేషన్ ని నువ్వు బ్యాక్ ఎండ్ నుంచి తీసుకోవచ్చు, అది గెట్ మెథడ్. ఓకే. ఒక ఇన్ఫర్మేషన్ ని బ్యాక్ ఎండ్ కి పోస్ట్ చేయాలి అంటే సేవ్ చేయాలనుకో డేటాబేస్ కి, అప్పుడు పోస్ట్ మెథడ్. ఓకే. అదే డేటాని మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నావు అంటే ఎడిట్ చేయాలనుకుంటున్నావు, అప్డేట్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు అది పుట్ మెథడ్. అండ్ ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే అది డిలీట్ మెథడ్. ఓకే. ఓకే. సో మనకు హెచ్టిటిపి మెథడ్స్ తెలుసు. అండ్ హెచ్టిటిపి అంటే ఫుల్ ఫామ్ ఏంటిది నాకు కూడా గుర్తులేదు. హెచ్టిటిపి మెథడ్ ఫుల్ ఫామ్ ప్రోటోకాల్ పి అంటే, హెచ్టిటిపి అంటే అప్పుడే మర్చిపోయాను నేను. హెచ్టిటిపి ఎస్ అని ఉంటుంది, హెచ్టిటిపి అని ఉంటుంది, అంటే సిగ్నల్స్ లాంటివి సింపుల్ గా. ఓకే. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అవి ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అనమాట. ప్రోటోకాల్ అంటే ఇప్పుడు జనరల్ గా సీఎం వస్తుందంటే ప్రోటోకాల్స్ వస్తాయి కదా, సింపుల్ గా ఒక సిగ్నల్ లాంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది ఏంటిదంటే ఇంటర్నెట్ వరల్డ్, ఇంటర్నెట్ అనేది ఇప్పుడు నీ సిస్టమ్, ఇప్పుడు నీ కంప్యూటర్ నుంచి నా కంప్యూటర్ కి ఒక లింక్ క్రియేట్ చేయాలి కదా జనరల్ గా. సో ఇప్పుడు నా కంప్యూటర్ కి ఒక ఫిజికల్ అడ్రస్ ఉంటుంది, ఒక ప్రైవేట్ అడ్రస్ ఉంటుంది. ఓకే. సో జనరల్ గా ఏముంటది అంటే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ అంటే తెలుసు కదా, ఒక హార్డ్వేర్ కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నేమ్ అనమాట. సో నా సిస్టమ్ కున్న ఐపీ అడ్రస్, నీ సిస్టమ్ కున్న ఐపీ అడ్రస్ కమ్యూనికేట్ చేయాలి త్రూ వాట్ అన్ ఇంటర్నెట్ లేయర్, అంతేనా? సో ఇంటర్నెట్ లేయర్ లో ఎలా పడితే అలా కమ్యూనికేట్ చేసుకున్నాయి అనుకో, ఎవడైనా మధ్యలో ఎవడో ఒకడు దూరి మన డేటాని హ్యాక్ చేస్తారు, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఏంటిది, హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్స్ అనేవి ఒక సిగ్నల్స్ లాంటివి, వేర్ వి సెండ్ ఇన్ఫర్మేషన్ త్రూ అ సెక్యూర్డ్ ప్రోటోకాల్ అనమాట, సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్. సో జనరల్ గా ఒక వెబ్సైట్ చూసినప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే హెచ్టిటిపిఎస్ ఉండవు, కొన్ని ఏమో హెచ్టిటిపి ఉంటాయి. ఓకే. హెచ్టిటిపిఎస్ అంటే ఏంటిదంటే బాగా సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ అనమాట. హెచ్టిటిపి అంటేనేమో జనరల్ ప్రోటోకాల్ అనమాట. ఓకే. సో నా సిస్టమ్ ఐపీ అడ్రస్ కి నీ సిస్టమ్ ఐపీ అడ్రస్ కి డైరెక్ట్ కమ్యూనికేషన్ చేసుకోవాలి అంటే ఒక లేయర్ ఉండాలి, దట్ ఈస్ ది హెచ్టిటిపి. ఓకే. వెబ్ లో
ఆ హెచ్టిటిపి ద్వారా మనము ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటాం అనమాట, అంతే. సో ఓకే అన్న. ఇప్పుడు మన మేజర్ పాయింట్ వచ్చేసి ఫెచ్ హెచ్టిటిపి మెథడ్స్ మాట్లాడాము ఆల్రెడీ. సో ఆ మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ మాట్లాడింది గెట్ మెథడ్. సో ఈ గెట్ మెథడ్ ని బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ లో ఫెచ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, సో ఫెచ్ ఇప్పుడు నేను యాక్సియోస్ వాడను, కానీ ఫెచ్ వాడతాను. బట్ నాకు పోస్ట్ కూడా జరుగుతుందా, డిలీట్ కూడా జరుగుతుందా, పుట్ కూడా జరుగుతుందా అని నా క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు యాక్సియోస్ లో అన్ని ఉంటాయి. యాక్సియోస్ లో గెట్ ఉంటది, పోస్ట్ ఉంటది, పుట్ ఉంటది, డిలీట్ ఉంటది, డిలీట్ ఉంటది. ఓకే, ఈ ఫంక్షన్ మారిస్తే నీకు మిగతా మెథడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినట్టే ఇక్కడ. ఓకే అన్న. సో ఫెచ్ లో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఫెచ్ వాడాం మనము, సో ఆబ్వియస్ గా. సో ఫెచ్ లో పోస్ట్ ఎలా వాడాలి అనేది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జావా స్క్రిప్ట్ ఫెచ్ అంటే ఓన్లీ డేటా గెట్ చేయడము. మళ్ళీ పోస్ట్ కోసం వేరే మెథడ్ ఉంటుందేమో, ఎందుకంటే నేను ఎప్పుడు వాడలేదు. ఒక ఫెచ్ యూఆర్ఎల్ ఉంటుంది, ఇది నాకు తెలిసిందే. సో ఫెచ్ లోపల ఏంటిదంటే ఒక యూఆర్ఎల్ పాస్ చేసుకొని ఒక మెథడ్ నేమ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, సో ఇలా మెథడ్ నేమ్ అలా ఇచ్చుకుంటే ఇప్పుడు నీ ఫెచ్ ఫంక్షన్ అంటే బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసే హెచ్టిటిపి యాక్షన్స్ కోసము బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫెచ్ అనే ఒక ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ హెచ్టిటిపి అంటే ఈ ఫెచ్ మెథడ్ లోపల నువ్వు క్రెడ్ ఆపరేషన్ చేసుకోవచ్చు, అంటే పోస్ట్, గెట్, డిలీట్, పుట్ చేసుకోవచ్చు ఈ ఫెచ్ లోపల, బట్ యూజింగ్ అ మెథడ్ కీ అండ్ అలా మనం చేసుకోవచ్చు. బట్ మనకు అది అవసరం లేదు, దీని గురించి మనం స్టడీ చేయాల్సిన కూడా ఎంత అంటే యూఆర్ నాట్ సో సీరియస్ అబౌట్ ఇట్. సో మనం సింపుల్ గా ఏం చేస్తామంటే యాక్సియోస్ లో హెచ్టిటిపి మెథడ్స్ ఎలా వాడతారని చూస్తాం, అంతే. ఓకేనా? సో ఇది యాక్సియోస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట, axios-http.com అనేది. సో నీకు యాక్సియోస్ గురించి నువ్వు స్టడీ చేయాలి. అసలు యాక్సియోస్ అంటే ఏంటిది, సింపుల్ గా లాజిక్ తెలుసు మనకు. వాట్ ఈస్ యాక్సియోస్ అంటే ఇట్స్ అన్ హెచ్టిటిపి మెథడ్స్ ని ఆపరేట్ చేయడానికి రియాక్ట్ లో వాడే ఒక లైబ్రరీ. ఓకే, ఒక npm ప్యాకేజ్, ఇది ఒక npm ప్యాకేజ్. ఓకే. సో దీంట్లో నార్మల్ గా ఫస్ట్ ఏం చేస్తాం, ఇన్స్టాల్ యాక్సియోస్ ఇది చేసాం మనం. ఓకే, సో తర్వాత నువ్వు డైరెక్ట్ గా కూడా వాడొచ్చు, డిఫరెంట్ స్టైల్స్ లో వాడొచ్చు. యాక్సియోస్ రిక్వెస్ట్ గెట్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి గెట్ మెథడ్ చూసాము, అవునా? అంతేనా? సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్ చూద్దాం. గెట్ కాకుండా ఇంకేమున్నాయి, పోస్ట్ రిక్వెస్ట్ ఎలా చేస్తారు, axios.post చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలీటెడ్ ఉంది, axios.post, పోస్ట్ ఉంది, సెండ్ పోస్ట్ రిక్వెస్ట్, గెట్ రిక్వెస్ట్. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు, మామూలుగా axios.get ఒకటి, axios.delete ఒకటి, head ఒకటి, ఆప్షన్స్, పోస్ట్, పుట్ ఒకటి, మనకు కావాల్సింది ప్యాచ్ ఒకటి. ఇవన్నీ అన్ని హెచ్టిటిపి మెథడ్స్ ఏనా? అన్ని హెచ్టిటిపి మెథడ్సే. ఎప్పుడైతే మనం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తామో అప్పుడు మనం వాడతాం జనరల్ గా. ఓకే, ఒకసారి ఫర్ నౌ మేజర్ వచ్చేసి 4A4. వాట్ ఈస్ ది ఫస్ట్ వన్? గెట్. సెకండ్ వన్ పోస్ట్. థర్డ్ వన్ పుట్. ఫోర్త్ వన్ డిలీట్. ఓకే, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. మిగతాయి మనం హెడ్ కానీ రిక్వెస్ట్ కానీ ప్యాచ్ కూడా వాడుతూ ఉంటారు చాలా మంది. ప్యాచ్, పోస్ట్ ఫామ్, పుట్ ఫామ్. ఇప్పుడు రేపు సడన్ గా యాక్సియోస్ వాడికి తీటలు వేసింది అనుకో, యాక్సియోస్ వాడు కొత్తది యాడ్ చేస్తాడు, మనకేమైనా తెలుసా? సో లైక్ ఎవరి రిక్వైర్మెంట్ ని బట్టి ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తే వాడు సాల్వ్ చేసుకుంటాడు, అప్డేట్ చేసుకుంటాడు. ఓకే, సో రైట్ నౌ వీఆర్ లుకింగ్ ఎట్ 4 డిఫరెంట్ మెథడ్స్ అనమాట. ఓకే, సో మనకు మెథడ్ గురించి కొంచెం క్లారిటీ వచ్చింది, హెచ్టిటిపి అంటే ఏంటో కొంచెం క్లారిటీ వచ్చింది, అండ్ ఆ మెథడ్స్ క్లారిటీ వచ్చాయి. నా ఇక్కడ నేను ఫెచ్ వాడుతున్నాను. సో ఫెచ్ లోపల ఎలా వాడాలో కూడా చూసాం కొంచెం. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో లైట్ దీని గురించి. బట్ యాక్సియోస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయాలి ఫస్ట్, రైట్? దెన్ తర్వాత ఏం చేస్తారు, గెట్ చేస్తే అయిపోతుంది, అంతేనా? ఓకే, సో సింప్లెస్ట్ ఫామ్ లో డేటా వస్తుంది. ఆ డేటా లోపల ఇంకో డేటా కీ ఉంటుంది కాబట్టి మనం సెట్ చేసి పెట్టుకున్నాము. ఆ డేటాని మనం యూఐలో మ్యాప్ చేస్తాం.
అంతే అన్న. దిస్ ఇస్ వాట్ వి లెర్న్ అబౌట్ యూజ్ ఎఫెక్ట్. యాక్సియోస్ స్పెషల్గా. సో యాక్సియోస్ గురించి. అండ్ ఇప్పుడు గెట్ డేటా, ఒక బటన్ని కొడితే డేటా రావాలి కాబట్టి నేను ఒక ఫంక్షన్లో పెడతా ఫెచ్ డేటా అనే ఫంక్షన్, రైట్? సో ఇది నార్మల్ ఫంక్షనే. ఈ ఫంక్షన్ ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ లో వాడా. యూజ్ ఎఫెక్ట్ లో ఎందుకు వాడా? వై ఐఎమ్ యూజింగ్ దిస్ యూజ్ ఎఫెక్ట్? యూజ్ ఎఫెక్ట్ ఎంప్టీ డిపెండెన్సీ అంటే మీనింగ్ ఏంటిది? ఇనీషియల్ టైంలో నీ కంపోనెంట్ రెండర్ అయ్యేటప్పుడు, లోడ్ అయ్యేటప్పుడు. ఓకే ఓకే. సో ఇనీషియల్ ఒకవేళ బటన్ క్లిక్ చేయాలంటే నీకు యూజ్ ఎఫెక్ట్ అవసరం లేదు కదా. ఫంక్షన్ కాల్ అయితే డేటా వస్తుంది. కానీ ఇనీషియల్ గా డేటా కావాలి అనుకున్నప్పుడు వితౌట్, అంటే నువ్వు ఏం ఈవెంట్ ట్రిగర్ చేయట్లేదు, అంటే నువ్వు ఏ బటన్లు క్లిక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ లోడ్ అవుతుంది, వెబ్సైట్ లోడ్ అవుతుంది. సో ఆ టైంలో నీకు ఎగ్జిక్యూట్ అవ్వాలి నీ ఫంక్షన్ అంటే యూ విల్ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ వాడతా. ఓకే 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 అన్న. ఇప్పుడు ఇది స్టేజ్ 1 ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ అనేది 3 స్టేజెస్ లో ఉంటది. ఓకే, సో ఓకే ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ ఎఫెక్ట్ అనేది 3 స్టేజెస్ లో ఉంటుంది. సో నేను ఇక్కడ కమెంట్ లో రాస్తా ఈ స్టేజెస్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్. ఒకటేమో ఫస్ట్ ది మౌంటింగ్ స్టేజ్ అన్నమాట. MOUNTING మౌంటింగ్ స్టేజ్ అంటారు. సెకండ్ వచ్చేసి అప్డేటింగ్ స్టేజ్ అంటారు, అప్డేటింగ్. థర్డ్ వచ్చేసి అన్మౌంటింగ్. ఓకే, అంటే ఏం లేదు పెద్దాడా, పదాలే అట్లుంటాయి. అడుగుతారు అనమాట, లైఫ్ సైకిల్ మెథడ్స్ తెలుసా నీకు, అది ఇది అంటే తెలుసు నాకు. దేర్ ఆర్ 3 డిఫరెంట్ లైఫ్ సైకిల్, అంటే ఒక లైఫ్ సైకిల్ మెథడ్ లో 3 స్టేజెస్ ఉంటాయి. 3 లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో మౌంటింగ్, ఒకటేమో అప్డేటింగ్, ఒకటేమో అన్మౌంటింగ్. మౌంటింగ్ అంటే ఏంటిదంటే ఫస్ట్ స్టేజ్, ఇది ఎంప్టీ డిపెండెన్సీ పాస్ చేయడాన్ని ఏమంటారు? మౌంటింగ్ స్టేజ్ అంటారు. ఎందుకంటే మౌంటింగ్ అంటే క్రియేట్ చేయడం అనమాట. ఏం లేదు, నీకు లోడ్ అయ్యి డేటా క్రియేట్ అయ్యి, అదే డేటా వచ్చి నీకు కంపోనెంట్ క్రియేట్ అవుతుంది. సో నీ డామ్ మీద ఏం లేనప్పుడు డేటా వచ్చి క్రియేట్ అవ్వడం మౌంటింగ్, అంటే అప్డేట్ అవ్వడం లాంటిది, సారీ క్రియేట్ అవ్వడం లాంటిది. అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, సో ఎంప్టీ డిపెండెన్సీ. కొంతమంది క్వశ్చన్ తిక్కగా ఎలా అడుగుతారంటే, అంటే React is a component based architecture, but React component has 2 different types కదా. ఒకటేమో క్లాస్ బేస్డ్ కంపోనెంట్స్, ఒకటేమో ఫంక్షనల్ బేస్డ్. సో క్లాస్ బేస్డ్ కంపోనెంట్ లోనే లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ యొక్క పేర్లు కొన్ని యూనిక్ ఫంక్షన్ నేమ్స్ ఉంటాయి, అంటే ఫిక్స్డ్ ఫంక్షన్ నేమ్స్. ఏముంటాయంటే మౌంట్ అదే ఏదో ఉంటది, డిడ్ మౌంట్ అని, డిడ్ అప్డేట్ మౌంట్ అని, డిడ్ మౌంట్ అని ఏవో ఫంక్షన్ కాల్స్ ఉంటాయి. సో వాడు ఏం అడుగుతాడంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ దట్ ద లైఫ్ సైకిల్ మెథడ్ ఇన్సైడ్ అ ఫంక్షనల్ బేస్డ్ కంపోనెంట్ అంటాడు. ఓకే, సో లైఫ్ సైకిల్ కంపోనెంట్స్ లో అసలు లైఫ్స్ ఉండవు కన్నా, ఉండవు. బట్ ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ ఎలా ఇంటిగ్రేట్ చేశారు, అవి అవసరం మనకు రియాక్ట్ ప్రాజెక్ట్స్ కి. ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రియాక్ట్ ప్రాజెక్ట్, రియాక్ట్ ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ ని క్లాస్ బేస్డ్ కంపోనెంట్ లో అయితే నువ్వు డైరెక్ట్ ఫంక్షన్ పేర్లు చెప్తే అయిపోయేది. ఓకే, ఈ ఫంక్షన్ ఉంటది, ఇది ఈ పని చేస్తుంది, అంటే x1 x2 x3 అనుకుందాం. ఓకే, సో x1 ఉంటది, నాకు ఇలా చేస్తుంది, x2 ఇలా రాస్తారు, ఇలా చేస్తుంది, x3 ఇలా ఉంటది, ఇలా చేస్తారు. సో వాడికి నీకు లైఫ్ సైకిల్ మెథడ్స్ తెలుసు, నువ్వు వాడతావు అని క్లాస్ బేస్డ్ కంపోనెంట్స్ లో ఫిక్స్ అయ్యేటాడు. కానీ నీకు ఇప్పుడు ఫంక్షనల్ బేస్డ్ లో లైఫ్ సైకిల్ మెథడ్స్ లేవు, కానీ ఆ కాన్సెప్ట్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసావు అని చెప్పాలి వాడికి. Okay, by using use effect. By using use effect, we implement all the life cycle methods into our functional based components. Okay. Now, how? What are they and how you use అనేది చెప్పాలి. Okay. అదే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఇప్పుడు. ఓకేనా? ఓకే అన్న. సో ఫస్ట్ వన్ ఏంటిది? స్టేజ్ మౌంటింగ్. ఇప్పుడు ఈ మౌంటింగ్ అంటే ఎంప్టీ డిపెండెన్సీ నువ్వు ఏదైనా పాస్ చేసావు సెకండ్ పారామీటర్ అంటే దిస్ ఇస్ అ మౌంటింగ్ స్టేజ్. ఓకే, సో ఎంప్టీ డిపెండెన్సీ పాస్ చేయడం వల్ల మౌంటింగ్ స్టేజ్ ఇంప్లిమెంట్ అవుతుంది యూజ్ ఎఫెక్ట్ లోపల. అండ్ మౌంటింగ్ స్టేజ్ అంటే ఏం లేదు, డేటాని తీసుకొని డామ్ మీద ఒక యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయడం ఇస్ అ మౌంటింగ్. మౌంటింగ్ అంటే క్రియేషన్. ఓకే, ఒక UI కంపోనెంట్ ని క్రియేట్ చేయడమే మౌంటింగ్ స్టేజ్. ఇప్పుడు అప్డేటింగ్ స్టేజ్.
అప్డేటింగ్ అంటే పాసింగ్ పాసింగ్ a variable to a empty dependency array. ఓకే. సో అది చదివితేనే అర్థమవుతుంది నాకు. అంటే ఇక్కడ ఏదైనా ఏ అని పంపించానుకో దట్ ఈస్ అ డిపెండెన్సీ అరేకి ఒక వేరియబుల్ పాస్ అయినట్టే కదా. అంతే అన్న. సో ఇప్పుడు ఈ ఏ అంటే ఏంటిదంటే లోకల్ స్టేట్ అన్నమాట. ఒక స్టేట్ క్రియేట్ చేసుకోవాలి మనం. వేరియబుల్ మనం ఇక్కడ నార్మల్ గా var ఈక్వల్స్ 20 అని రాసుకోం కదా. జనరల్ గా లోకల్ స్టేటే మనకి వేరియబుల్ ఇక్కడ రియాక్ట్ అంతే అన్న. అంతే కదా. గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, కాన్స్ట్ ఫ్లాగ్ అని పెట్టుకుంటా. ఒకటి ఏదో ఒక వేరియబుల్ ఫ్లాగ్ కామా సెట్ ఫ్లాగ్ is equals to use state. జనరల్ గా అయితే var flag equals to true పెట్టుకుంటే అయిపోయేది, కానీ మన ఇది లోకల్ స్టేట్ రియాక్ట్ కాబట్టి ఇలా వాడుతున్నాం అంతే. ఓకే. సో ఫాల్స్ ఇనీషియల్ గా ఏముంటదంటే ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఫ్లాగ్ ని ఎక్కడ పంపిస్తా, ఇక్కడ పంపిస్తా. అయిపోయి. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫ్లాగ్ లోకి ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అవుతుందో అప్పుడు ఈ ఫెచ్ డేటా అనేది ఫెచ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైందన్న. ఇప్పుడు ఇనీషియల్ లో ఫెచ్ అవ్వదు ఇంకా ఇది. సో జనరల్ గా ఇప్పుడు నేను అవుట్పుట్ చూసాను అనుకో, ఇప్పుడు ఏంటిది యూస్ ఎఫెక్ట్ ఉంది, ఎంటీ డిపెండెన్సీ ఉండుంటే ఇనీషియల్ లోడింగ్ లోనే ఫెచ్ అయిపోయి డేటా రావాల్సిందే. ఓకే. ఇప్పుడు రాకూడదు, ఎందుకంటే మనది సెకండ్ స్టేజ్ లో ఉన్నాం, మనం ఫస్ట్ స్టేజ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి. సో నీకు యూజ్ ఎఫెక్ట్ ఐడియా వస్తుంది అనమాట, రైట్? వస్తుందన్న. సో అది మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకా బాగా ఐడియా వస్తుంది. సో అది కొంచెం ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే దీని తర్వాత రియాక్ట్ రౌటింగ్ ఒకటి మాట్లాడదాం, ఇంకో లైబ్రరీ యాక్సియోస్ మాట్లాడేసాము, రియాక్ట్ లైబ్రరీ ఒకటి మాట్లాడేసాము. అది మాట్లాడిన తర్వాత నీకు టెయిల్ విండ్ సిఎస్ఎస్ చెప్తాను ఇప్పుడు. ఓకే. సో రియాక్ట్ రౌటర్ డామ్ అనే ఒక లైబ్రరీ, టెయిల్ విండ్ అనే ఒక లైబ్రరీ, ఈ రెండు లైబ్రరీస్ ని టెయిల్ విండ్ అవుతుంది, రియాక్ట్ బుట్ స్ట్రాప్ వాడతాం, ఏదో ఒకటి చూద్దాం. సో రెండింటిని మనము మన రియాక్ట్ ప్రాజెక్ట్ లో ఎలా వాడాలో చూసుకుంటే సో అయిపోతుంది. ఆల్మోస్ట్ వీఆర్ గుడ్ ఎట్ రియాక్ట్. ఏమైంది, నాట్ ఇటరబుల్ టైప్ ఎర్రర్ అంటే లోకల్ హోస్ట్ ఎర్రర్ ఏం లేదు కదా. That flag is assigned to a value never used. React hooks effect received a function. Those dependencies are not passed. Just a warning. Flag correct है, flag correct है. False. I mean changes है. Undefined is not iterable. ఇప్పుడు వస్తుంది వీడికి app.js లో మనం ఏదైనా చేసాము, స్టూడెంట్స్ ఉంది, స్టేషన్ డేటా. ఒకవేళ దీంట్లో డేటా లేకపోతే దీంట్లో డేటా ఇక్కడ ఉంది, డేటా డాట్ డేటా అరే సో మన కోడ్లోనే ఏదో మిస్టేక్ ఉంది. సో మనం ఏదో కమెంట్లు అన్కమెంట్లు ఏమైనా చేస్తాం. ఈ కోడ్ నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా? ఉందన్న. అయితే నేను దీన్ని కొంచెం క్లీన్ చేస్తా, ఏవో రాసినట్టున్నా తక్కువ అయితే.
ఉంటుంది. కంపోనెంట్ డాట్ స్టూడెంట్ డాట్ సిఎస్ఎస్ వాడుతున్నాను. స్టూడెంట్ కంపోనెంట్ ఉందా? ఉంది. రియాక్ట్ ఉంది. ఓకే. కీవర్డ్ ఎర్రర్. వాట్ ఇస్ ద ఎర్రర్ నౌ? ఫెచ్ డేటా ఇస్ నాట్ డిఫైన్డ్. ఫెచ్ డేటాని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం కాబట్టి నాట్ డిఫైన్డ్. యూజర్ తీసేస్తున్నాం. అరే runtime error. Runtime error అంటే app.js access is not defined but never used. Set assigned is value not ever used. Flag assigned but never used. React hook user but is a function of dependency are not passed and so తప్పు మొత్తం ఇక్కడ ఉంది. ఎక్కడ వాడా? వేరే దగ్గర మీద యూజర్ ఇప్పుడు వాడదు పేరు. సో what I'm missing is లైన్ నెంబర్ 9. ఎక్కడ ఉంది లైన్ నెంబర్ 9? ఇది యూజ్ స్టేట్ కదా, యూజర్ బట్టి ఎంత వాడా ఫైర్ని ఫండ్ చేయడానికి ఎంతసేపా? ఇది స్టేట్ కదా, యూజ్ స్టేట్ అంతే అన్న. లేదు చూస్తాను, నేనైతే చూసుకోలేదు. ఎందుకు చచ్చిపోతున్నాను నేను చూస్తాను. ఓకే, సో మనం ఏడాగిపోయాం యాక్చువల్గా ఫ్లాగ్. సో ఫ్లాగ్ అనే ఒక స్టేట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ ఫ్లాగ్ అంటే ఇనీషియల్ స్టేజ్ లో నాకు డేటా అనేది ఫెచ్ అవ్వకూడదు. ఓకే ఓకే. సో ఫెచ్ డేటా ఇనీషియల్ స్టేజ్ లో ఫెచ్ అయ్యింది. ఐ మీన్ ఇనీషియల్ స్టేజ్ లో ఫెచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏపీఐ కాల్ అవుతున్నట్టు. సో యూజర్స్ అనే ఏపీఐ కాల్ అయ్యింది. ఇప్పుడు యూజర్స్ అనే ఏపీఐ కాల్ ఎందుకు అయింది? ఫ్లాగ్ లేకపోయినా కూడా కాల్ అయింది, బట్ ఫ్లాగ్ ఉంటేనే కాల్ అవ్వాలి. సో ఫ్లాగ్ అనేది ఫాల్స్. ఏం పంపించాను అయినా కాల్ అవుతుంది. సో దీని అర్థం ఏంటిదంటే ఎంటీ డిపెండెన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ ఇది స్టేజ్ 1. స్టేజ్ 1 లో నీకు డేటా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఫ్లాగ్ పెట్టినా ఫ్లాగ్ పెట్టకపో అంటే నేనేమనుకున్నానంటే ఇంతసేపు ఇప్పుడు నేను ఒక వేరియబుల్ పాస్ చేస్తేనే అవ్వాలి, ఎంటీ లేదు కదా అవ్వకూడదు అనుకున్నాను లోడ్ అయ్యేటప్పుడు, రైట్? ఓకే. సో నేనేమనుకున్నానంటే లోడ్ అయ్యేటప్పుడు ఫెచ్ డేటా అవ్వకూడదు, ఓన్లీ ఫ్లాగ్ అనే దాంట్లో డేటా వచ్చినప్పుడు మాత్రమే అవ్వాలి అనుకున్నాను. ఓకే. సో ఇప్పుడు అలా అవ్వట్లేదు కన్నా. సో అంటే దీన్ని చూస్తేనే కామన్ సెన్స్ చూడు. నేను అనుకోవడం తప్ప యాక్చువల్గా. ఓకే. దాన్ని చూస్తే నీకేమర్థం అవుతుంది? ఇప్పుడు ఇది స్టేజ్, ఇది ఆల్రెడీ ఉన్నట్టే కదా, స్టేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే డేటా ఫెచ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఏం పెట్టినా పెట్టకపోయినా కూడా నీకు ప్రీవియస్ స్టేజ్ ఆల్రెడీ ఉన్నట్టే. అంతే అన్న. ఆ ప్రీవియస్ స్టేజ్ ఉన్నందుకే కదా నువ్వు అప్డేటింగ్ అనే పదం వాడుతున్నావు. వితౌట్ డేటా నువ్వు అప్డేటింగ్ అని ఎలా మాట్లాడతావు బయట భూమి మీద? నీ దగ్గర ఏం లేనప్పుడు నువ్వు అప్డేట్ ఎలా చేస్తావు? చేయవు కదా ఏ సినారియో కూడా. సో సో అది కరెక్టే అనమాట. సో మనం ఏంటిది యూజ్ ఎఫెక్ట్ ఫస్ట్ స్టేజ్ లో పనిచేసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉంది ఆల్రెడీ, అంటే డేటా ఉండాల్సిందే. దాని తర్వాత నువ్వు ఏమైనా టచ్ చేసినప్పుడు కూడా డేటా అనేది మారగలగాలి. అర్థం కాలే? అర్థమైందన్న. సో నేను ఫస్ట్ డేటా ఉంటుంది అంటే ఎంటీ డిపెండెన్సీ అంటే మౌంటింగ్ స్టేజ్ ఉంది. ఆ మౌంటింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా వేరియబుల్ ని చేంజ్ చేసినప్పుడు కూడా ఆ మౌంటింగ్ స్టేజ్ లో ఉండే డేటా అప్డేట్ అవుతుంది. హెన్స్ వీఆర్ ఇన్ స్టేజ్ నెంబర్ 2 మనము అప్డేట్ చేస్తున్నాం. దాని తర్వాత ఆ యూజర్ ఇంటర్ఫేస్ లో ఉండే యూఐని అన్మౌంట్ కూడా చేయొచ్చు. ఓకే, సో యూజర్ చూసి మనం అన్మౌంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ డేటాని తీయడం కాదు, యూ డోంట్ అండర్స్టాండ్. లైక్ ఇప్పుడు నేను యూజర్ ఎఫెక్ట్ లో నీకు ఎంటీ డిపెండెన్సీ అంటే డేటా ఫిల్ అవ్వడం ఇస్ నాట్ అ కాన్సెప్ట్. డేటా ఫిల్ అయిపోయిన తర్వాత యూఐ లోకి రావడం ఇంపార్టెంట్. ఓకే, కౌంటింగ్ మీన్స్ యువర్ యూఐ క్రియేషన్, అప్డేటింగ్ మీన్స్ యువర్ యూఐ అప్డేషన్, అన్మౌంటింగ్ మీన్స్ యువర్ యూఐ ఇస్ డిలీటింగ్. ఓకే, అది బేస్డ్ ఆన్ డేటా. యాక్చువల్గా అది డేటా ఉన్నా లేకపోయినా నీ యూఐ ఇస్ మౌంటింగ్, అన్మౌంటింగ్, డిలీటింగ్, ఈ 3 జరుగుతాయి. ఓకే, అక్కడ డేటా ఉన్నా లేదనేది నీకు సంబంధం లేదు. బట్ మౌంటింగ్ అంటే యూఐ క్రియేట్ అవ్వడం, అప్డేటింగ్ అంటే ఆ యూఐ అప్డేట్ అవ్వడం, అన్మౌంటింగ్ అంటే ఆ యూఐ డిలీట్ అవ్వడం, అంటే డామ్ ఎలిమెంట్స్ డిలీట్ అవ్వడం. ఓకే, సో 3 స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఫ్లాగ్, ఈ ఫ్లాగ్ మీద మనం
చూద్దాం ఫ్లాగ్ మీద ఏం చేయొచ్చు అనేది. సో నేను ఏం చేస్తా అంటే ఇఫ్ ఫ్లాగ్ వచ్చింది అనుకో ట్రూ అని లోపల కండిషన్స్ రాసుకోవచ్చు. సో ఇఫ్ ఫ్లాగ్ వస్తే నాకు ఫెచ్ డేటా అవ్వాలి, లేకపోతే అవ్వకూడదు. అంతే కదా? అంతే. సో ఫ్లాగ్ రావాలి, అప్పుడే అవ్వాలి, లేకపోతే అవ్వకూడదు. సో ఇనిషియల్ స్టేజ్ లో ఏం రాలేదు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే నీ యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది ఖచ్చితంగా. నువ్వు ఇది పాస్ చేసినా పాస్ చేయకపోయినా, నీ ఎంటీ డిపెండెన్సీ ఉన్నా, ఈ అరే ఉన్నా, మామూలుగా ఈ అరే లోపల వేరియబుల్ ఉన్నా లేకపోయినా ఈ ఎగ్జిక్యూషన్ యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. ఎందుకంటే అందుకే అది మౌంటింగ్. ఇనిషియల్ స్టేజ్ లో నువ్వు యూజ్ ఎఫెక్ట్ వాడావంటే నీ యూఐ క్రియేట్ అయిపోతుంది అనమాట, మౌంట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాని లోపల నాకేమంటున్నా, నేను ఒకటి జరిగినప్పుడు మాత్రమే డేటా రావాలి అంటున్నా. సో ఇప్పుడు ఈ ఫ్లాగ్ ని సెట్ చేద్దాం. ఎక్కడ అంటే కింద ఒక బటన్ రాసాం కదా, ఇంతసేపు వెళ్ళిపోయింది, తీసేసాను, డిలీట్ చేసాను. బటన్ ఉంది. ఇప్పుడు ఈ బటన్ లో గెట్ డేటా అని పెట్టేసి ఇక్కడ ఆన్ క్లిక్ లో నేను సింపుల్ గా ఏం చేస్తా అంటే సెట్ చేసి పెట్టేస్తా. ఇక్కడే సెట్ ఫ్లాగ్ ట్రూ. ఇది నేను బయట కూడా రాసుకోవచ్చు, హ్యాండిల్ క్లిక్ అని పెట్టేసి బయట కూడా రాసుకోవచ్చు, కానీ ఇక్కడే రాసేసాను నేను. అర్థమైందా ఫంక్షన్ రాయడం? ఓకే అన్న. సో క్లియర్ గా నాకు ఏమర్థం అవుతుందంటే నేను క్లిక్ చేయగానే, సో దిస్ ఇస్ వాట్ ది ఇనిషియల్ స్టేట్. ఓకే, సో మౌంటింగ్ స్టేజ్ లో డేటా లేదు. వితౌట్ డేటా ఐ ఆమ్ ఇన్ మై మౌంటింగ్ స్టేజ్. ఓకే, క్రియేషన్ పార్ట్. ఇప్పుడు గెట్ చేయగానే ఈ యూఐ ఏదైతే ఉందో, ఈ నో డేటా యూఐ ఒక డివ్ ఉంటుంది కదా, ఆ డివ్ అనేది నాకు అప్డేట్ అయిపోతుంది అనమాట. అప్డేట్ అవ్వాలి. సో యూజర్స్ అని వచ్చి నాకు అది అప్డేట్ అయిపోయింది. రైట్? ఓకే. సో ఇప్పుడు నేను ఇంకోసారి గెట్ డేటా కొడితే సేమ్ అక్కడే ఏమైనా లూప్ మూవ్ ఏం చేయట్లేదు కాబట్టి ఆ డేటా మాత్రమే రీప్లేస్ అవుతుంది. సో వాట్ వి లెర్న్ కి ఒక డిపెండెన్సీ వేరియబుల్ ఎలా పంపించాలి, దట్ ఈస్ వి కాల్ ఇట్ అప్డేటింగ్ స్టేజ్. బై డిఫాల్ట్ గా విత్ ఎంటీ డిపెండెన్సీ పంపించినప్పుడు అంటే రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది తెలుసా? జనరల్ గా బయట రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఫస్ట్ పేజ్ లాగిన్ అవ్వగానే నీకు డేటా మొత్తం కనిపించాలి, పోస్టులు అన్ని కనిపించాలనుకో. రైట్? ఆ పోస్టులు అన్ని కనిపించాలంటే నేను ఏం రాస్తా, ఒక ఏపీఐ కాల్ ని ఎలా చేస్తావు? జనరల్ గా లోడ్ అయ్యేటప్పుడు చేయాలి. ఎలా చేస్తావు? యూజ్ ఎఫెక్ట్ లో ఒక ఎంటీ డిపెండెన్సీ పాస్ చేసావంటే లోడ్ అవ్వగానే నీకు డేటా మొత్తం బ్యాక్ ఎండ్ నుంచి ఫెచ్ అయిపోయి కనిపిస్తుంది, వచ్చేస్తుంది. సో పాయింట్ నెంబర్ 1 ప్రాపర్ గా క్లియర్ మనకి. ఇప్పుడు సెకండ్, నువ్వు వేరే పేజ్ ఏదో క్లిక్ చేసావు, లైక్ ఒక బటన్ క్లిక్ చేసావు. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నువ్వు వేరే డేటా ఓపెన్ అయ్యి రావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తావు? ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నువ్వు ఒక ఫ్లాగ్ సెట్ చేసుకుంటావు, అప్పుడు ఆ యూజ్ ఎఫెక్ట్ రన్ అయ్యి వేరే డేటా వస్తుంది అనమాట. ఓకే అన్న. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ రెండు రాద్దాము, రెండు యూజ్ ఎఫెక్ట్ రాద్దాము. ఓకే, సో ఒకటేమో యూజ్ ఎఫెక్ట్, ఈ రాయడం సింటాక్స్ గుర్తుపెట్టుకో. యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ కాల్, దీని లోపల రెండు పారామీటర్స్, ఒకటేమో అనానమస్ ఆరో ఫంక్షన్, ఇంకోటేమో అరే డిపెండెన్సీ. సో లోడ్ అయ్యేటప్పుడు నాకు ఏం డేటా కావాలి అంటే ఫెచ్ ఇనిషియల్ డేటా అని ఒక ఫంక్షన్ కాల్ చేసుకున్నాం. ఫెచ్ ఇనిషియల్ డేటా. సో ఇది ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు ఏంటిది మీద డెఫినేషన్ రాసుకున్నాం. సో కాన్స్ట్ ఇనిషియల్ డేటా ఇస్ ఈక్వల్స్ టు ఒక ఆరో ఫంక్షన్. ఈ ఆరో ఫంక్షన్ లోపల డేటాని గెట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను ఏం వాడతాను, యాక్సియోస్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి కాన్స్ట్ రెస్పాన్స్ ఇస్ ఈక్వల్స్ టు యాక్సియోస్ డాట్ గెట్. ఓకే, గెట్ అండ్ ఒక యూఆర్ఎల్ పాస్ చేస్తాను. సో యూఆర్ఎల్ తీసుకొద్దాము. యూఆర్ఎల్ ఎక్కడ నుంచి? జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది ఒక డమ్మీ ఏపీఐ కాబట్టి ఆ డమ్మీ ఏపీఐ నుంచి మనము వేరే డేటా తీసుకొద్దాము. వేరే డేటా అంటే ఆల్బమ్స్ తీసుకుందాం. ఆల్బమ్స్ లో టైటిల్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. రైట్? సో ఈ ఆల్బమ్ అనే ఒక ఏపీఐని తీసుకొని ఈ ఏపీఐని ఇక్కడ పాస్ చేసుకున్నాం ఇన్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్ లో పాస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఈ డేటా అనేది సెట్ అవ్వాలి, ఎక్కడ? వేరే దగ్గర సెట్ అవ్వాలి. అది వేరే దీనిలోనే చేద్దాం, చూద్దాం ఏమైతుందో. సరే, టెస్ట్ దిస్. సో ఇప్పుడు నేనేమంటున్నా, సెట్ డేటా లోపల నాకు రెస్పాన్స్ ఏమొస్తుంది? డాట్ ఏమొస్తుంది రెస్పాన్స్ తర్వాత?
అది చూడాలంటే డేటా చూడాలి. ఒకసారి రియాక్ట్ లోపల ఇన్స్పెక్ట్ చేసి నెట్వర్క్ లోకి వచ్చి నువ్వు గెట్ అని కొడితే నీకు యూజర్స్ లో ఇక్కడ చూడు ప్రివ్యూలో ఏమొస్తుంది అంటే ఈ డేటా అరే వస్తుంది. యాక్చువల్గా ఒక అరే, ఈ అరే ఏ పేరుతో వస్తుందని తెలియాలి నీకు. ఏ పేరుతో వస్తుంది అంటే డేటా పేరుతో వస్తుంది. నువ్వు console.log చేస్తే తెలుస్తుంది నీకు ఇక్కడ. ఓకే, console.log అంటే ఏమొస్తుంది మనకు అనేది. ఇది పని చేయదు, ఫస్ట్ ఇది పని చేస్తుంది. ఇది ఇక్కడ చూద్దాం, ఈ డేటాలో ఏమొస్తుంది చూడు. console.log కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం, ఏం పర్లేదు ఉండండి. డేటా అంటే నేను ఏమంటున్నా అంటే ఒక యాక్సియోస్ ని గెట్ చేసిన తర్వాత నీకు ఒరిజినల్ గా నీ దగ్గరికి ఏమొస్తుంది, నీ వేరియబుల్లో ఏమొస్తుంది. ఇగో ఇలా ఒక డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి. ఈ ఐటమ్ లో నీకు ఏమొస్తుంది అంటే డేటా అనే కీ వాడే ఇస్తాడు, యాక్సియోస్ వాడే. బాబు నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ వేరియబుల్ లో ఉంటది అంటుండు, డేటా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం వాడాలి, రెస్పాన్స్ డాట్ డేటా. ఈ రెస్పాన్స్ అనేది మన వేరియబుల్, దీని లోపల వాడు ఏమి ఇస్తుందంటే రెస్పాన్స్ డాట్ డేటా ఇస్తుంది. సో ఆ రెస్పాన్స్ డాట్ డేటా అనేది అన్నిటికీ కామన్. ఇంకా ఎప్పుడైనా యాక్సియోస్ డాట్ గెట్, యాక్సియోస్ డాట్ ఏమైనా వాడినప్పుడు నీకు రెస్పాన్స్ లోపల అంటే ఈ వేరియబుల్లో స్టోర్ అయిన దాంట్లో డేటా అనే దాంట్లో నీ డేటా ఉంటుంది అనమాట. ఓకే అన్న. ఓకే, సో ఇప్పుడు ఫెచ్ ఇనిషియల్ డేటా చేసేసాను. ఈ ఫెచ్ ఇనిషియల్ డేటా ఇప్పుడు నేను లోడ్ చేస్తే ఇనీషియల్గా, సో నాకు ఇప్పుడు ఒక ఏపీఐ హిట్ అవ్వాలి ఇనీషియల్గా లోడ్ చేసినప్పుడు, ఎందుకంటే నేను ఎంటీ డిపెండెన్సీ పాస్ చేశాను కాబట్టి. చూడు ఆల్బమ్ రిటర్న్ అయింది కదా, ఆల్బమ్ అనేది అయిందన్న. సో దీంట్లో ఏంటిదంటే యూజర్ ఐడి, టైటిల్, ఎందుకంటే ఈ కీస్ వేరు అండ్ మనం రాసుకున్న కీస్ వేరు. స్టూడెంట్స్ లో మనం రాసుకుంది ఏం కీస్, ఇగో నేమ్, ఈమెయిల్, కానీ వాడు ఇచ్చేది ఏంటిది టైటిల్. సో నేను ఇక్కడ ఇది ఉండనిద్దాము, ఇది ఉండి కూడా ఇంకోటి ఇంకోటి రాదు అన్న. ఇదొకటి ఇవ్వు, ఇంకోటి నార్మల్గా ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని నేను కండిషనల్ గా రాసా. ఎప్పుడైతే నాకు ప్రాప్స్ డాట్ డేటా డాట్ ఏంటిది టైటిల్ అనే కీ వచ్చిందనుకో, అప్పుడు మాత్రమే ఇది, లేకపోతే ఇది. అర్థమైందా కండిషన్? అది అర్థమైందన్న. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా ఒక H3 పెట్టుకున్నాను. ఆ H3 లో టైటిల్ props dot title dot title డేటా స్టూడెంట్స్ రాసుకుని అయిపోయేది. యాక్చువల్లీ ఇక్కడ స్టూడెంట్ డేటాలో ఉంది ఆల్రెడీ. స్టూడెంట్ డాట్ రాసిన అంతే, ఇక్కడ రాసిన అంతే. ఓకే, సో నాకు దీంట్లో TITL టైటిల్ రావాలి. సో లోడ్ చేసినప్పుడు ఎందుకు రాలేదు అంటే ఎక్కలేదు అనమాట డేటా సరిగ్గా. ఎలిమెంట్ డేటా ఒకసారి చూద్దాం, ఇక్కడ దాకా నిజంగానే ఇక్కడికి వచ్చింది అసలు. కన్సోల్ లాగ్ ఇలాంటివి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ప్రాప్స్ డాట్ డేటా, దీంట్లోకి ఏమైనా వచ్చిందా లేదా? రానే రాలేదు. సో ఇక్కడ దాకా డేటా రానే రాలేదు. సో మన మిస్టేక్ ఎక్కడుంది, ఈ ఫెచ్ ఇనిషియల్ డేటా అనేది నీకు సెట్ అయ్యి కూర్చోలేదు ఇంకా. మనం రెండు ఒకే దాంట్లో పాస్ చేసాం కదన్నా పైన యూ స్టేట్ లో. ప్రస్తుతానికి పాస్ చేసినప్పుడు ఇంకా రావాలి. సో నాకు ఫెచ్ ఇనిషియల్ డేటా అయినప్పుడు సెట్ స్టూడెంట్ డేటానే కదా, స్టూడెంట్ డేటానే. కరెక్టే, అరే కరెక్టే. ఒకసారి ఇక్కడ ఆపి చూద్దాం ఇక్కడ ఏం కనిపిస్తుంది. రెస్పాన్స్ ఉంది. అరే సారీ, యాక్చువల్గా నేను ఇది చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే అవైట్ చేయలేదు కదా మనం.
అసింక్రనస్ అండ్ అవైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏపీఐ సైడ్. ఓకే, ఇది మర్చిపోకూడదు. అర్థమైందా? ఇది నీకు అసింక్ అవైట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైందన్న. కాబట్టి ఇంకా మళ్ళీ డేటా రాలేదా? రాదు, పెండింగ్ లోనే ఉండిపోతుంది కదా. ఉమ్, నువ్వు అవైట్ వాడకపోతే దీని స్టేటస్ ఏంటిదంటే పెండింగ్ స్టేటస్. ఇంతకు ముందు చూసావా ఇక్కడ పెండింగ్ Okay. స్టేటస్ కనిపించింది మనకి రెస్పాన్స్ లోగా, పెండింగ్ స్టేటస్ ప్రామిస్. సో అదే నువ్వు అవైట్ చేసావనుకో ఆ పెండింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా వస్తుంది అనమాట దీని మీనింగ్. ఓకే. సో ఇప్పుడు కరెక్ట్ ఇది. సో నాకు అన్ని ఓన్లీ టైటిల్స్ వచ్చాయన్నమాట, రైట్? ఓకే. సో ఫెచ్ ఇనిషియల్ ఎప్పుడు ఇనిషియల్ ఇది. ఇప్పుడు నేను ఫ్లాగ్ ని టచ్ చేసా అనుకో నాకు డేటా మారిపోవాలి. ఓకే. ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ డేటా మారిపోవాలి. సో 2 యూజ్ ఎఫెక్ట్స్ వాడాను నేను, యూజ్ ఎఫెక్ట్ 1, యూజ్ ఎఫెక్ట్ 2, వేరే ఫ్లాగ్ ఉన్నప్పుడు రావడం. ఓకే, సో ఇనీషియల్ స్టేజ్ లో టైటిల్స్ వచ్చేసాయి. నేను ఇక్కడ టైటిల్స్ అని కూడా రాస్తాను, ఒక్క నిమిషం. ఈ H3కి మీద H2 ఓకే. సో ఇవన్నీ టైటిల్స్ అవునా? ఓకే అన్న. సో అది ఎందుకు వచ్చింది? మన యాప్ కంపోనెంట్ ట్రిగర్ అయినప్పుడు ఫస్ట్ ఈ డిపెండెన్సీ ఎంటీ కాబట్టి నాకు ఫెచ్ ఇనిషియల్ డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫెచ్ ఇనిషియల్ డేటా ఏం చేస్తుంది? సింపుల్ గా ఒక ఆల్బమ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు నా స్టూడెంట్ డేటాలో పుష్ చేసి పెడుతుంది. అండ్ ఇక్కడ అసింక్ అవైట్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏపీఐ కాల్ ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నువ్వు అవైట్ చేయాల్సిందే. ఓకే ఓకే. సో పాయింట్ నెంబర్ 1 క్లియర్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 నేను ఇంకో యూజ్ ఎఫెక్ట్ రాశాను, అంటే మౌంటింగ్ స్టేజ్ అయిపోయింది మనది. ఇప్పుడు అప్డేటింగ్ స్టేజ్ లో ఏంటంటే ఒక వేరియబుల్ పాస్ చేయాలి ఎంటీ డిపెండెన్సీ అరేకి. సో నేను ఇంకో యూజ్ ఎఫెక్ట్ లో ఒక వేరియబుల్ పాస్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది? ఇది ఒక లోకల్ స్టేట్. సో బై డిఫాల్ట్ గా ఫాల్స్ పెట్టుకున్నాము. అండ్ ఎప్పుడైతే టచ్ చేస్తానో అప్పుడు మాత్రమే అది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మాత్రమే దీంట్లో వేరే డేటా వస్తుంది. అండ్ ఫ్లాగ్ ట్రూ ఎప్పుడు అవుతుంది? నేను గెట్ డేటా బటన్ మీద క్లిక్ చేసిన, అంతే కదా. ఓకే. సో ఇనీషియల్ స్టేజ్ ఇస్ కరెక్ట్లీ వర్కింగ్. అండ్ సెకండ్ ఇప్పుడు నేను గెట్ డేటా కొడతాను, ఇలా కిందది గెట్ డేటా కొట్టినప్పుడు నాకు అప్డేట్ అయిపోయింది. అర్థమైందా? అర్థం కాలేదన్న. సో వాట్ ఈస్ మౌంటింగ్ స్టేజ్? మౌంటింగ్ స్టేజ్ అంటే మనకు ప్రీవియస్ గా ఉన్న డేటానే కదన్న. ప్రీవియస్ డేటా అంటే ఏంటిది? అంటే ఆల్రెడీ ఉన్నది. ఆల్రెడీ ఎక్కడ ఉంది డేటా? మనం ఆల్రెడీ ఏపీఐ నుంచి డేటా ఫెచ్ చేసుకొని పెట్టుకున్నాం కదన్న. ఏడా లైన్ నంబర్? స్టూడెంట్ డేటా, అది దీంట్లో స్టూడెంట్ డేటాలో ఆల్రెడీ డేటా ఫెచ్ చేసి పెట్టుకున్నాం. ఎక్కడ కోడ్? లైన్ నెంబర్ 8 లో. లైన్ నెంబర్ 8 లో ఇక్కడ ఫెచ్ ఏం అవ్వట్లేదు, ఓన్లీ లోకల్ స్టేట్ ఎంటీ స్టేట్ క్రియేట్ అయ్యి కూర్చుంది ఫస్ట్ స్టెప్. ఎంటీ స్టేట్ క్రియేట్ అయ్యి కూర్చుందన్న. సెకండ్ ఇప్పుడు దీంట్లో డేటా